సార్ చెప్పలేండి. పద విన్యాసంతో ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేసిన నాట్యమయూరి కుమారి శైలజ నృత్య ప్రదర్శన. ద మోస్ట్ ఎక్సైటింగ్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద సిటీ గివెన్ బై కుమారి శైలజ. గొప్ప. చూసావా మరి మా ఊరు వచ్చినందుకు ఎలాంటి రిసెప్షన్, అన్ని పేపర్లోనూ ఎలాంటి రివ్యూలో అభినందనలో. మీ అమ్మగారు కూడా వచ్చి చూస్తుంటే మై డియర్ కిషోర్ యు ఆర్ గ్రేట్ మై బాయ్ అనుండేవారు. మా కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి శైలజని చిరంజీవి సౌభాగ్యవతుడు కిషోర్ అయినటువంటి నీకిచ్చి పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు నాయన అనుండేవారు. అప్పుడు నేను ఎస్ అండి, ఓకే అండి అనుండేవాడిని. నాకేం ఎస్ కాదు, ఓకే కాదు. ఐమ్ సారీ. అరే అరే ఇంతలో ఇదేమిటి? ఏమిటిది? నాట్యశాస్త్రానికే తీరని కళంకమా? నాది కుప్పి గంతులు కప్పగెంతులునా? నటరాజుకు శిరోభారమా? ఐ డోంట్ వాంట్ టు స్టే హియర్ ఎనీమోర్. శైలు శైలు ప్లీజ్ ఐ విల్ గెట్ మీ మై టికెట్. హియర్ మీ. నో. ఇలా రాసిన వాడిని చీరేస్తాను. నీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పకపోతే చంపేస్తాను. ఎవడో రాసింది? ఎవడో బాలుట. లేదు మమ్మీ, ఇద్దరం భోజనానికి ఇంటికి వచ్చాం. రా. అతని కోసం ఏమిటయ్యా? చేస్తున్నాం. ఏమిటి రాతలు? ఒంటి మీద తెలుగు ఉండే రాసావా? ఓ ఇతనేనా? ఎరా ఇడియట్, చేతిలో పెన్ను కాగితం ఉంది కదా, నీ ఇష్టం వచ్చినట్టు రాస్తావా? అసలు అసలు కిషోర్ బాబు గారంటే ఎవరనుకున్నాం? మన ఆడిట్ గారు అబ్బాయి. ఎవరో ఏమిటో తెలియకుండా పిచ్చి పిచ్చిగా రాస్తావా? బుద్ధి లేదు. అసలు శాస్త్రీయ నృత్యం గురించి రాయడానికి నీకేం అర్హత ఉందిరా? నువ్వేమన్నా భరతమునివా? మర్యాదగా శైలజ గారి కాళ్ళు పట్టుకుని క్షమాపణ లేదా నీ కాళ్ళు చేతులు విరిచవతల పారేస్తాను, జాగ్రత్త. ఎక్కడికి? ఇక్కడ కూర్చుంటావరా ఇడియట్? గో అండ్ అపాలజైజ్ టు హర్. ఈ చరణం నిన్న ఎలా అభినయించా? యూ ఫాలో. కమాన్ డాన్స్. ఇది శాస్త్రీయ నృత్యమా? కదా. ఏ సాంప్రదాయం? ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయో కూడా తెలుసా నీకు? దీన్ని భరతనాట్యం అంటారు. యథో హస్తస్తతో దృష్టి, యథో దృష్టిస్తతో మనః, యథో మనస్తతో భావః, యథో భావోస్తతో రసః. దృష్టి, మనసు, భావము చేసే కళల మీదే లగ్నమై ఉంటాయి. అప్పుడే రససిద్ధి కలుగుతుంది. నీ దృష్టి ప్రేక్షకుల మీద, మనసు వాళ్ళు కొట్టే చప్పట్ల మీద, ధ్యాస అందుకోపోయే బిరుదుల మీద. నాట్యమయూరి. ఏమన్నా బాస్టర్డా?
నమస్తే సార్. నువ్వు చేసిన వెధవ పనికి ఫలితం ఏంటో తెలుసా? అక్కర్లేదురా, నీకేం అవసరం లేదు. దగ్గరా దగ్గు, ఇలాగే తగ్గి ఓనాడు ఇదైపోదు గాని పీడ పోతుంది. అసలు నీకు నాకు ఏమిట్రా సంబంధం? నువ్వు నాకు అన్నవా తమ్ముడివా? ఎవడ్రా నువ్వు? ఏదో గాలివాటం కలుసుకున్నాం, కలిసి బతుకుదాం అనుకున్నాం. ఇక నీతో ఎదురు దెబ్బలు తెల్లాను. నాకు సహనం చచ్చిపోయింది. ఈ క్షణం నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. మృతిలోన ముగిసిన చితిలో నరగిలిన కడతేరిపోనిది మధురానుబంధం ఎదవీడి పోనిది మమతానురాగం. ఇంత గొప్ప కవిత్వం ఈ ప్రపంచంలో ఒకడే రాయగలరు. నువ్వే. సర్లే రా, ఇంటికి వెళ్దాం. ఇందాక ఏమన్నావు? నీకు నాకు సంబంధం లేదా? ఒక్కసారేరా తెంచుకునేది. ఒరేయ్, నేను చచ్చిపోయిన తర్వాత నా తల కొరివి పెడతాడు చూడు, అప్పుడు బాలు, అప్పుడే. అంతవరకు నేనేం చేసినా ఒరే భరించాల్సిందే. బాలు, ఒరే ఆకలిస్తుందిరా, ఇంటికి తీసుకెళ్ళు. నేను భరతనాట్యం, కథకళి, కూచిపూడి అన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు తెలుగు భరతనాట్యం, కూచిపూడి, కథకళి అన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు కథకు నేర్చుకోవాలనుంది. నా దగ్గర పేరా బాలు. ఏమిట్రా మూగ భాష? ఆమెకి అర్థమైంది, నీకు అర్థం కాలేదా? కథకు కూడా నేర్చుకోవాలనుంది. నా దగ్గర డబ్బు లేదు,
గురుగారికి సేవ చేసి రుణం తీర్చుకుంటానన్నాను. ఓకే అంది. సరే పద. సరే, అట్టాగే మణిపురి, భోజ్పురి, ఒడిస్సీ, అస్సాం, గుస్సాం, దుస్సాం, గుస్సాం ఉన్నాయి. అవి కూడా నేర్చుకో. దాంతో జీవితం సరిపోతుంది. తొందరగా ఇంటికి వచ్చాడు. బాలకృష్ణ, బాలకృష్ణ, ఏంటి చీటి? ఏమిటో ఇది దెయ్యప్రాత అర్థమై చావటం లేదా అమ్మా సుమతి? ఇదేమిటో కాస్త చదివి చెప్పమ్మా. దయచేసి అద్దె అడగవద్దు. అడిగితే ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది. ఏమిటి? నా ఇంట్లో ఉంటూ నా అద్దె కొడుతూ నన్ను ఆత్మహత్య చేసుకోమంటారా వాళ్ళు? నన్ను వాళ్ళు ఆత్మహత్య చేసేస్తుంటే నీకు నవ్వులాటగా ఉంది. అది కాదు నాన్న, మన వద్ద అడిగితే ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుందని వాళ్ళు అంటున్నారు. మరి అలా చదివాడవే? ఇలా కూడా బెదిరిస్తున్నారు మాట వాళ్ళు. ఇగో సుందోపు సుందుని గుమ్మంలో అడుగు పెట్టిన చెప్పేసి వాళ్ళు అమ్మి తుమ్మి తేల్చేస్తాను. ఏమండి? ఏమండి? ఏమిటి నా కోసం ఎదురు చూస్తున్నారు? అవును, ఆత్మహత్య చేసుకుంటే చూద్దామని. ఏం చేయమంటారు? ఉద్యోగాలు లేవు. పోనీ ఇల్లు ఖాళీ చేసి పెడదామా అంటే ఇంతకంటే మంచి కొంప దొరకట్లేదు. ఒకవేళ దొరికినా ఆ ఇంటి వాళ్ళకి మీలాంటి సుమతి, ఏమిటన్నా? ఆ సుందోపు సుందులు వచ్చారా? ఇంకా రాలేదు. వచ్చిన చెప్పేసేసి అలాగే. ఆత్మహత్య చేసేస్తాను. ఆత్మహత్య. సుందోపుందులు ఇంకెవరు? సుందోపులు మీరు, సుందులు వారు. వారెక్కడా? కథకులో చేరాడు. వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఇంతవరకు ఆయన కోసం ఎదురు చూసి చూసి ఇప్పుడే స్టేషన్కి వెళ్ళారు. వాచిపోయారా? నువ్వు ఎంతసేపు చూసినా ఆ రైలు పట్టాలు, రాతి స్తంభాలు కనిపిస్తాయి తప్ప రాడు రాడు. నేను వచ్చినట్టు వాడికి తెలిసిందో లేదో. తెలిస్తే మాత్రం తేలికుండద్దు. ఏ పంటకాల పక్కన, ఏ పాడు పంట గుళ్ళోనో నృత్యం చేస్తూ ఉంటాడు. సాగసమే. రాడు రాడు. నువ్వు ఎక్కువ రైలుకి వెళ్ళిపోతుంది. నువ్వు ఎక్కువ. రే, నువ్వు సంపాదించి ఆవిడ్ని సుఖపెట్టాల్సింది పోయి ఈ వయసులో కూడా ఆవిడ కష్టపెడతావేరా? రాస్క్. బాలు, అబ్బాయి వచ్చాడు. ఎక్కువ నువ్వు పరిగెత్తి ఎక్కలేవు, నేను పట్టుకుని ఎక్కించలేను. ఎలా ఉంది రాని? ఏమో ఎవరు కొన్నారా? నేనే. ఇదేమిటి ఇలా ఉంది? మంచిదే, కింద పర్లేదు బాబాయ్, ఇంకా టైం ఉందిలే. ఒంట్లో బాగలేదని రాసేవి ఇప్పుడు ఎలా ఉందమ్మా? బాగానే ఉంది నాయన. బాబాయ్ గారు మందులు అవి ఇప్పించారు. నీ ఒంట్లో ఎలా ఉంటుందిరా? వేళకి పాలకి ఏమన్నా తింటున్నావా? నువ్వే వీడిని కాస్త కనిపెట్టి చూసుకోవాలి నాయన. ఎవరు చూడక్కర్లేదు. తాళాలు గద్దలు చూసుకుంటాయి. అదిగో ఇలా వస్తున్నారు. ఎక్కమ్మా. అమ్మని జారు. సూత్రాలు రాస్తూ ఉండు. బాలు, ఈ 25 రూపాయలు ఎందుకమ్మా? పర్వాలేదు, ఏమన్నా కొనుక్కోలేనా? నువ్వు ఉండవా? ఆవిడ కష్టపడి సంపాదించి తీసుకోవడానికి సిగ్గులేదట. అమ్మా అమ్మా, ఈ డబ్బు ఉంచు. అదేమిట్రా? వద్దు, 4 రోజుల్లో నేను డబ్బు పంపిస్తాను. మంచి చీర ఏదైనా కొనుక్కో. ఏం బాబాయ్, ఉత్తరాలు రాస్తూ ఉండండి. అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. అమ్మా, మర్చిపోకు. అలా ఆ ఉద్యోగం ఏదో చెప్పు, చేస్తాను. సార్, మీకోసం బాలకృష్ణ గారు వచ్చారు. రమ్మను. రండి. నమస్కారం అండి. నేను మీతో చెప్పాను చూడండి సార్, బాలు అని. ఇతనే ఇవాళ 170 సినిమాలకు వేరే డాన్స్ డైరెక్టర్ గారు చిత్తరంజన్ గారని. నమస్కారం. మా వాడికి భరతనాట్యం, కూచిపూడి, కథ. గీత, డైరెక్టర్ గారికి ఫోన్ చేసి మొదట్లో ఏ పాట కనుక్కో. ఏమిటన్నారు? మా వాడికి భరతనాట్యం, కూచిపూడి. మైకేల్, కమాన్ కమాన్. మంచిదేనా స్టఫ్? ఎస్ సార్, అచ్చా మాల్ హై, శిక్ష లాయా హూ. మై 4 दिन इधर और 2 బాటిల్ లావ్. జావ్. ఏమిటన్నారు? మా వాడికి భరతనాట్యం, కూచిపూడి. ఏమన్నారు గీత? ఫస్ట్ డ్యూట్ సాంగే తీస్తారట. అయితే ఒకసారి విని రఫ్ గా కంపోజ్ చేయి, నేను తర్వాత చూస్తాను. ఏమిటన్నారు? మా వాడికి భరతనాట్యం, కూచిపూడి. మా వాడికి భరతనాట్యం, కూచిపూడి, కథకళి వచ్చండి. కథకు కూడా నేర్చుకుంటున్నాడు. మీ దగ్గర పనిచేస్తే వాడి కొంత ఆర్థికంగానూ ఉపయోగపడుతుంది, అనుభవం వస్తుంది. గీత, ఈ కుర్రాడు బాలకృష్ణ అండి.
డాన్స్ అట చూద్దాం. పాట ఒకసారి వేసి వినండి, నేర్చుకోండి ఎలా కంపోజ్ చేయాలో నేర్చుకోండి. మైకేల్ మైకేల్ వస్తాను రా, మా వాడిని జాగ్రత్త చూసుకోండి. మైకేల్ విందామా? दूसरों के लिए आपका नहीं है, आप बहुत काम करते हैं सर. వస్తాను సార్. హలో, రండి డైరెక్టర్ గారు రండి రండి. మాలు వచ్చానాయి. లొకేషన్స్ అవి ఫిక్స్ అయిపోయాయి. Yeah. మరి మీ చేతిలో ఉంది ఆ స్టెప్స్, ఆ మూమెంట్స్. డోంట్ వరీ డైరెక్టర్ సాబ్, పాట అదిరిపోతుంది చూడండి. రాత్రి దాని మీద కూర్చున్నాను నేను, వెతుకు ముట్టుకుంటే ఒట్టు. మరి అయితే ఒకసారి చూసేద్దాం, థాట్స్ డిబేట్ చేసుకోవాలి కదా. ఎప్పుడు ఎందుకు ఇప్పుడు చూసేసుకుందాం. నేను కంపోజ్ చేసింది గుర్తుందా? గుర్తుంది సార్. తప్పొస్తే చెప్తాలే. ఏమిటి ఏమిటయ్యా గంతులు? ఏమిటిది ఏమిటిది ఏమిటి నువ్వు చేస్తున్నది? మంచి పాట మంచి సాహిత్యం కదా అని. అలాగని కళాఖండాలు తీస్తామటయ్యా ఇంత మంచి పాటని ఖూనీ చేస్తూ. లేదండి, వీడు సొంత పైత్యం ఉపయోగించేస్తున్నాడు, వీడు ఇష్టం వచ్చినాడు చేసేస్తున్నాడు. అదే మన డైరెక్టర్ గారు కంగారు పడిపోతున్నారు. మన పిక్చర్ లో టాప్ హీరో హీరోయిన్ ఉందన్న మంచి స్టెప్స్ అవి లేకుండా ఏమిట్రై నాకు. చెప్పేగా, నేను కంపోజ్ చేసింది వేరు, వీడు చేస్తున్నది వేరు. శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న వాళ్ళని పెట్టుకుంటే ఇదిగో ఇట్టాగే మీ పరువు నా పరువు మన టాప్ స్టార్స్ పరువు తీసి పారేస్తారు. అసలే మంది ప్రెస్టీజియస్ సినిమా, ఒక్క క్లబ్ డాన్స్ కూడా లేదు. ఈ ఒక్క పాట అయినా వద్దు, కంగారు పడద్దు. అది మనసులో పెట్టుకునే కంపోజ్ చేశాను. ఎలా కంపోజ్ చేశాను గుర్తుందా? చేసి చూపించనా? హీరో హీరోయిన్ పాత్రలు పవిత్రమైన పాత్రలు కదా అని పాత్రలు ఔచిత్యాలు మనకెందుకయ్యా? ఇది బాక్స్ ఆఫీస్ సినిమా. టాప్ స్టార్స్, డ్యూయెట్లు, ఊటీలు, కొడైకెనాళ్ళు, స్టెప్పులు స్టెప్పులయ్యా. స్టెప్పులు కావాలయ్యా. బ్యాక్గ్రౌండ్ ఏమిటి? హీరో హీరోయిన్లు, స్టెప్పులు స్టెప్పులు. హీరో లేకుండా హీరోయిన్ రెండు ఆవర్తాలు ఆవులా? సోలోగా. ఆవులు ఆంబోతులు సార్, టాప్ ఆవర్తాలండి, ఆవు గేదెలంట. బాలు, ముందు టింగ్ 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 ఉంది కదా, హీరో వెనక హీరోయిన్, హీరోయిన్ వెనక హీరో. అమ్మాయిని ఇలా చెట్టు చాటి తీసుకొస్తాడు, మీదికి వస్తాడు. డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్. టిల్ టాప్ కెమెరా. కింద జరుగుతుంది, పైన చూపిస్తాం. కిందేముంది, పైన చూడండి. చెట్టు చూపిస్తాం. బ్రహ్మాండం. నోట్ చేసుకో. తర్వాత తర్వాత
ట్విస్ట్. అప్పుడు ఏమైందండి చూడండి స్క్రీన్ మీద పూల వర్షం కనక వర్షం మొత్తం ఇండస్ట్రీ అంతా తెలుసుకోవాలి డాన్స్ పాటలు ఎలా తీయాలో. Yes. బలు ఏయ్ బలు 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 ఇంకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చికి వెర్రికి కూడా ఒక హద్దు ఉండాలరా. నడి రోడ్డు మీద అలా పూనకు వచ్చిన వాళ్ళ చేస్తూ ఉంటే నలుగురు ఏమనుకుంటారు? మంచి పాట మంచి సాహిత్యం కదా అని బాగా చేసి చూపిస్తే అది కాదని నాశనం చేస్తారా? మంచి చెడ్డలు బాగోగులు వాళ్ళకి తెలియవా? లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు లక్షలు ఇచ్చి పెట్టుకున్న యాక్టర్స్ ఏది కావాలో చూసుకోవాల్సింది వాళ్ళు. మధ్యలో నీకేంటి? చూపించండి. ఒళ్ళు మండిపోయి పిచ్చి గంతులు బూతు మూమెంట్లు చేసి చూపిస్తే అదే బాగుందని ఫెంటాస్టిక్ చీయర్స్ అంటూ ఫు. అసలు ఇంత పెద్ద బిరుదులు పేరున్న యాక్టర్స్ ఈ పోలీస్ కవాతులు కామక్రీటలు చేయటానికి సిగ్గేదిరా? నోరు మూసుకుని కాస్త పేరొచ్చేదాకా అణిగి మణిగి వాళ్ళు చెప్పినట్టు చెయ్యి. ఇక వాడు మొహం చూడను. 24 గంటలు విస్కీలో మునిగితే లేవాడు. ఒరే ఉద్యోగం ఇప్పించరా అంటే వాడి దగ్గరకు తీసుకెళ్ళాను. నువ్వేసు పెద్ద మాస్టర్ గురు తాగబోతు తాగు. ఇల్లు వచ్చిందా? మళ్ళీ ఏమొచ్చిందిరా? ఇవాళ కృష్ణాష్టమి. అవును, ఏ చిన్ని కృష్ణుడు నడిచిరావాలని వదిన ఎంత పవిత్రంగా కృష్ణ పాదాలు వేసుకుందో చూడు. చూడరా, ఆ కృష్ణుడు నడిచి రావాల్సిన దోవలో అతను రాలేదా? వచ్చాడు. ఇవాళ పండగ కదా, ఈ అవతారంతో లోపలికి రాలేనని అక్కడే కూర్చున్నాడు. పాపం ఏం తినలేదు కూడా. నువ్వెందుకు వచ్చావు వదినా? ఇందా నేను ఎక్కువగా ఏం తాగలేదు. నేనేం అడగలేదే. తీసుకో. గుడ్ మార్నింగ్ ఆంటీ. కిషోర్ చూపించు. ఏం బాబు బాగున్నావా? ఈ చదువు ఏమిటి శైలు చిన్నపిల్ల? ఒక్క నిమిషం చిన్న పాప అని అనుకుంటాదు మమ్మీ. నాట్యమయి కుమారి శైలజ. నువ్వే చప్పట్లు కొడుతున్నావా? అసలు నువ్వే మాట్లాడవేమిటి? కాస్త మంచినీళ్ళు ఇస్తారా ఆంటీ? ముందు మాట్లాడతాను.
మీరు కూడా మాతో పాటు హైదరాబాద్ వచ్చిండాల్సింది ఆంటీ. ఏం జనం, ఎంత అప్పలాజు, ఏం శైలు. అప్పుడే ఈ బిరుదులు సన్మానాలు ఏమిటయ్యా? మమ్మీ మమ్మీ ఇంకా ఓనామాలు కూడా నేర్చుకుంది. థ్యాంక్ యూ. దిష్టి తగులుతుందని మీరు అలాగే అంటారండి. ఇంత చిన్న వయసులోనే యారా లావా శేషా సహాలు నేర్చేస్తుందని పేపర్లని ఎంత పొగిడేసినాయో. ఏం శైలు. ప్రతిదానికి నన్ను అడుగుతావేమిటి? మన మీద అబద్ధాలు ఆడుతున్నట్టు. ఆంటీ నేను ఎప్పుడైనా అబద్ధాలు ఆడానా? కావాలంటే పేపర్లు చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా ఉన్నాయా ఉమ్, మమ్మీ? ఉమ్, కిషోర్ వాళ్ళ నాన్నగారు నీతో ఏమిటో మాట్లాడాలట. ఏమిటట? ఏమిటో మరి. పెద్దవాళ్ళు మాట్లాడుకోవాల్సిందేమో. చిన్నపిల్లలం మాతో చెప్తారా ఏమిటి? అసలు పంచభూతములు అనగా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అని కూడా తెలియకుండా పంచభూతములు ముఖపంచకమైన చరణంలో పంచభూతాలు అంటే భూతాలు, దెయ్యాలు అని అర్థం వచ్చేట్టుగా ఏమైనా చేసావా? ఆ పేపర్ ఇందులోకి ఎలా వచ్చింది? చేసావా అని. వాడెవడు ఫూల్ మమ్మీ. వాడొక్కడే అలా రాశాడు. కిషోర్ పిలిచి చెడా మడా వాయించాడు రాసుకెళ్ళి. బాలు వాడే బాలకృష్ణ భాగవతారని. ఇది కథక్కు, ఇది భరతనాట్యం, ఇది కథకళి. హ! అన్ని వాడికొక్కడికే వచ్చినట్లు పెద్ద గొప్ప చేసి చూపించాలనుకున్నాడు పిచ్చి తండ్రి. హ! పేరేంటన్నావు? బాలకృష్ణ. అన్ని డాన్సులు చేసి చూపించాడా? ఆ చిన్నప్పుడైతే నేర్చుకునే ఉంటాడులే పాపం. అసలు చూపించడానికి మనిషి నిలబడితేగా ఒకటే తూలిపోవటం. పచ్చి తాగుబోతు. చిచ్చి. అసలు ఎందుకు మమ్మీ అంత సీరియస్ గా అడుగుతున్నావు? అతను అలా రాసినందుక? వద్దు. అక్కడే ఉన్నాడా? మేం చూసినప్పుడు ఇంకా బతికే ఉన్నాళ్లే పాపం. కానీ వాడి గురించి మేము విన్నదంతా నిజమైతే ఈ పాటికి పాలకం కూడా అలాగే ఉంది. నా ఫ్రెండ్ది ఉద్యోగంలో నుంచి తీసేస్తారా? కాల్ ది మేనేజర్. రెండు తప్పులు. Yes, done. 2 mistakes. Number 1, మహాకవి, గ్రేట్ పోయట్, జీనియస్ రఘు, మై ఫ్రెండ్, మై ఫాదర్, మై గాడ్. అలాంటి మహాకవికి ప్రూఫ్ రైటర్ ఉద్యోగం ఇచ్చేది. దట్ ఈస్ number 1 mistake. Number 2, ఆ ఉద్యోగంలో నుంచి కూడా తీసేస్తారా? Proprietor, that is the proprietor. I want to talk to him. Excuse me. Hello? Balu, operator. I want the proprietor. Raghu's friend. రెండు తప్పులమ్మా. Yes, done. బాలు ఏమిటి? నా మాట విను. ఏమిటి న్యూసెన్స్ ఇక్కడ? పద, నువ్వు బయట పదవయ్యా. నా మాట విను, బయట పదవయ్యా. నువ్వు బయట పద. 2 mistakes. రెండు తప్పులు. You've done. ఏమిటది? 1, మహాకవి, నా ఫ్రెండ్ రఘు, ప్రూఫ్ రీడర్. పంచేంద్రియాలనే కాదు, ప్రపంచాన్నే రాయిలా నిలిపేవాడు ఋషి. రాయిలా పడి ఉన్న ప్రపంచాన్ని అహల్యగా మలిచేవాడు మనిషి. రిటర్న్ బై మై ఫ్రెండ్ రఘు. గ్రేట్ పోయట్ అయ్యా, గ్రేట్ పోయట్. వీడు 2 మిస్టేకులు చేశాడు రా. ఫస్ట్ మిస్టేక్ కి రఘు కాలు పట్టుకుని, సెకండ్ మిస్టేక్ కి రఘుని ఎడిటర్ చేయాలరా. నీకోసమే మాట్లాడుతున్నా. 2 తప్పులు చేశాడురా. నిన్ను ఎడిటర్ చేయాలని చెప్తే చేస్తారా? ఏమిట్రా? ఏమైంది? నొప్పిగా ఉందా? ఎక్కడ? బాలు, బాగా నొప్పిగా ఉందా? రారా, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వాడు 2 తప్పులు చేశాడు. వెళ్ళారా?
ఎక్స్క్యూజ్ మీ, అతను మీకు ఏమవుతారు? వై సార్? ఈజ్ హీ ఆల్కహాలిక్? ఎనీథింగ్ సీరియస్? అతని లివర్ పూర్తిగా పాడైపోయింది. ఈ తాగుడు మానకపోతే బ్రతకడం కష్టం. ఐమ్ జస్ట్ కమింగ్ ఓవర్ దిస్. ప్లీజ్ వాణి. బాలకృష్ణ అమ్మా? అవునండి. ఐసి మొన్న ఈ మధ్య మా పేపర్ లో కూడా ఓ రివ్యూ రాసి రబస్ చేశాడు బాలు. అవునండి. ఐసి తెలీదమ్మా ఎక్కడ ఉంటాడు? అది కదండి, సార్ నేను ఆయన కోసం నాట్ నౌ. నేను ఆయన కోసం అంత దూరం నుంచి వచ్చాను. ఆయన ఎలాగైనా కలుసుకోవాలి. అతను ఇంకా బతుకున్నాడంటే ఆశ్చర్యపడాలమ్మా. పచ్చి తాగుబోతు కదా, ఆ మైకంలో రోడ్డు మీద ఎలా కింద పడచ్చు ఏ బస్. ఆయన గురించి కొంచెం ఎలాగైనా వాకప్ చేసి ఆయన అడ్రస్ నాకు తెలియపరచాలి. నేను ఈ హోటల్లో ఉంటున్నాను. రూమ్ నెంబర్ 209. 209. ఏంటా కేకల అరుపులు? చిన్నపిల్లలు భయపడేట్టు. జతలా నీ బొంద. పెద్దవాళ్ళని ఉంటారా బొందా? నీ బొందా అసలు నీకు తీయటం వచ్చా అని? 4 ఏళ్ల నుంచి ఫోటో స్టూడియోలో పనిచేస్తున్నాను. ఏమిటా వేగ ప్రశ్న? వెళ్ళి నించో, తీస్తాను. ఇక్కడ ఇక్కడ ఈ చోట ఓకే కదా? ఓకే ఓకే. రెడీ స్టడీ. తీసావా? ఫస్ట్ క్లాస్. చక్రి బాబు, ఇవి డాన్స్ ఫోటోలు కదా, అందుకని ఒక భంగిమ పెడతాను. పెట్టు బాబు, అదేదో త్వరగా పెట్టు, నాకు ఆకలేస్తుంది. పెట్టు పెట్టు పెట్టు. భంగిమ అంటే తినేది కాదురా, పోస్ పోస్. ఓ పోజా, అది కూడా చెప్పడం రాదు నీ బొంద. ఎక్కడ దొరికావురా బాబు? రెడీ రెడీ. ఉండు ఉండు, ఉండు. భంగిమా స్టడీ. భంగిమా స్టడీ. భంగిమా స్టడీ. భంగిమా. బాగుంది బాగుంది, ఈ భంగిమ బాగుంది. ఇది భంగిమ కాదురా, దోమరా. భంగిమా. ఓకే ఓకే, బయటికి రా, కొబ్బరి చెట్టు మీద ఎగిరినట్టు తీస్తా. ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది. ఇక్కడ అక్కడే ఎదురు. ఎప్పుడు ఎగరాలో చెప్పు. 1 2 3. ఎగురు. ఎగిరానరా? మరి కనిపించలేదేంటి? 4 సంవత్సరాలు స్టూడియో అన్నావు, ఎక్స్పీరియన్స్ అన్నావు, ఏంట్రా అది? ఆ కుర్చీలో కూర్చోండి. 4 ఏళ్లుగా ఫోటో స్టూడియోలో పనిచేస్తున్నానన్నావు, ఈ పనే? ఇది మాత్రం పని కదా. ఆ కుర్చీలో కూర్చోండి. చంపావు కదరా చక్రి. మరి నా ఫోటోలు? చీటీ ప్రొపరేటర్ గారికి ఇచ్చారు కదా, తెస్తారు. ఏమిటా కంగారు? కస్టమర్స్ వచ్చేవాళ్ళు ఇప్పుడేమిట్రా ఊడ్పో వెళ్ళే. ఇదిగోనండి మీ ఫొటోస్. కొన్ని శాంపుల్ గా ప్రింట్స్ వేసాం, కానీ అన్ఫార్చునేట్ గా ఒక్కటి సరిగా రాలేదు. వస్తున్నాను తల్లి. డ్రింక్ కావాలంటే ఫ్రీ. ఏమిట్రా ఇది? నువ్వు ఇది తిరుపతి.
ఇది కెమెరా మిస్టేక్. అమ్మో ఆపరేటర్ గారు చూసారంటే కొడతారు. మళ్ళీ తిరుపతి ఇక్కడికి ఎలా వచ్చింది? ఏదో వచ్చిందా? ఇది బాలేదు. ఇదేమిట్రా? నీ కాలు కాళ్ళు మాత్రమా? ఏదైనా ఒక్క ఫోటో బాగా తీసావురా? ఉంది, వెనకాలుంది. ఇదే ఇదే. ఎక్స్క్యూజ్ మీ. హలో మేడం, కూర్చోండి.